ఫ్రెండ్స్, మీరు కూడా నీటిలో మనీ ప్లాంట్ని పెంచుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఎప్పుడైనా కూడా చాలా ఈజీగా అందంగా మొక్కల్ని పెంచుకునే మెథడ్ ఏదైనా ఉంది అంటే అది వాటర్లో పెంచుకోవడమేనండి. అది కూడా మనం ఎంతో ఇష్టపడుతున్నటువంటి మనీ ప్లాంట్ని వాటర్లో పెంచుతున్నాము అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జస్ట్ మనం దాన్ని వాటర్లో పెట్టేసి వదిలేస్తే అది దానికదే పెరుగుతుంది అనుకోవడం చాలా తప్పు అనమాట. సో ఈ వీడియోలో దీనికి కావాల్సినటువంటి ప్రాపగేషన్ అందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎప్పుడైనా సరే మొక్కల్ని పెంచడానికి ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొత్త కొత్త పద్ధతుల్లో మొక్కలు నాటాలి అనుకుంటారు. అందులో ఇది మోస్ట్ పాపులర్ పద్ధతి అనమాట. సో ఎందుకు అంటే కేవలం నీటిలో మాత్రమే పెంచగలిగే మొక్క ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ మనీ ప్లాంటేనండి. చూడండి ఒకసారి, దీనికి వేర్లు అనేవి చాలా అంటే చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది నాకు కామెంట్లో అడిగారు, అన్న మా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నాము బట్ అది వాటర్లో అయితే ఉంటుంది కానీ మీ ప్లాంట్లో ఉన్నంత హెల్తీగా మా ప్లాంట్ అనేది ఉండట్లేదు, సో ఏం చేయాలని చెప్పేసి అడిగారనమాట. సో ఈ వీడియో కంపల్సరీ వాళ్ళతో పాటు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. చూడండి ఒకసారి, ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాల్సినటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. నేను ఈ మొక్కను పెట్టి దాదాపుగా ఒక 2-3 వారాలు అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ 2-3 వారాల్లోనే నాకు చాలా అంటే చాలా ఎక్కువగా ఈ మొక్కకి రూట్స్ అనేవి రావడం జరిగింది. సో ఆ రూట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రూట్ లోపల ఎంతో కొంత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో చూడండి ఒకసారి, రూట్స్ అనేవి ఎంత హెల్తీగా ఎంత క్లీన్గా ఉన్నాయో అయినప్పటికీ కూడా నాకు ఇక్కడ చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అనేవి కనిపించడం జరిగింది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, వర్షాకాలంలో మురికుంటల దగ్గర నీళ్ళు నిల్వ ఉన్నప్పుడు అక్కడ చిన్న చిన్న తోక కప్పల్ లాంటి బ్యాక్టీరియాస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అలానే నాకు కనిపించింది అనమాట. సో నేను వెంటనే ఈ యొక్క వాటర్ని చేంజ్ చేయాలని చెప్పేసి నేను అసలు రెగ్యులర్గా వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటాను. సో చేంజ్ చేసినప్పటికీ కూడా బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది అంటే చూడండి అక్కడ మరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో. సో మీరు కూడా ఎవరైనా సరే మీకు ఖాళీ లేకపోయినా వీక్లీ వన్స్ అయినా కూడా మీ యొక్క మనీ ప్లాంట్కి వాటర్ని చేంజ్ చేయండి. అంతేకాకుండా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను కదా లీవ్స్ని, అదే ఆకుల్ని. సో ఆ విధంగా ఆకుల్ని కూడా పైనుంచి మీరు క్లీన్ చేశారంటే ప్లాంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో చెప్పాను కదా, ఇది నేను చాలా ఇష్టపడి పెంచాను అనమాట. ఇంత ఎర్లీగా అసలు రూట్స్ వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా రూట్స్ అనేవి రావడం జరిగింది. అంటే నేను చాలా అంటే చాలా ఇష్టంగా దీన్ని వైజాగ్ సిఎంఆర్లో నుంచి తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకోవడం అంటే వేరే ఎవరో తీసుకెళ్ళలేదండి, నేనే వెళ్ళాను. అక్కడ నేను జాబ్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ప్లాంట్ నచ్చింది. సో ఎలాగో ఉండేది రెంటెడ్ హౌసే కదా, అక్కడ మనం వాటర్లో అయినా దీన్ని పెంచుకుందాము, ప్రాపగేట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాక అది పెట్టినటువంటి 1 మంత్కే నాకు రూట్స్ అనేవి రావడం జరిగింది అనమాట ప్లాంట్కి. సో నాకు ఇందులో అసలు అట్రాక్షన్ కలిగించింది ఏంటి అంటే ఫుల్ లీవ్స్ అంతా కూడా ఫుల్ గ్రీనీ కలర్ అనమాట. సో చాలా దగ్గర చూసుకున్నట్లయితే మనకి లీవ్స్ మీద తెల్ల తెల్ల మచ్చలు కానీ లేదంటే చారలు కానీ ఉండడం కనిపిస్తుంది. కానీ ఈ ప్లాంట్కి నాకు అట్లా కనిపించలేదు, ఒక డిఫరెంట్ ప్లాంట్లా అనిపించింది అనమాట. సో దట్టు నేను దీన్ని ఆన్లైన్లో చూస్తే ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 350 ఉంది. ఓకే, 350 ఉంది కదా, అదేదో మనం వర్క్ చేసే ప్లేస్లో ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. సో అక్కడ నాది జాబ్ అయిపోయిన తర్వాత అంటే నాకు ఒక 1 మంత్ చేసిన తర్వాత హెల్త్ బాగోక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళి ఆ రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసి తెచ్చుకుందామని వెళ్ళినప్పుడు అసలు ఈ ప్లాంట్ని వదిలేద్దామంటే నాకు మనసు ఒప్పలేదు అనమాట. సో మనసు ఒప్పక వెంటనే అక్కడి నుంచి ప్లాంట్ని మా ఊరు షిఫ్ట్ చేసేసా. నా బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టి దానికి పేపర్స్ చుట్టి అసలు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా తెచ్చుకున్నాను అనమాట. సో తెచ్చుకొని ఇక్కడ ఇంట్లో పెంచాను, మట్టిలో నాటాను అనమాట, నేలలో నాటాను. సో నేలలో నాటాక దీని లీవ్స్ అనేవి చాలా పెద్దగా పెరిగాయి, దీని కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో నాకు తర్వాత నచ్చలేదు. మళ్ళీ దీని సైడ్ నుండి కటింగ్స్ తీసుకొని ఇలా బాటిల్లో వాటర్లో పెట్టాక నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు ప్లాంట్ పెట్టినా కూడా చాలా తొందరగా అసలు 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ పట్టవు. చాలామందికి ఒక 1 మంత్ పట్టేస్తుంది రావడానికి. బట్ రూట్స్ అనేవి నేను పెంచినప్పుడు అయితే కనుక రావడానికి ఒక 2 నుంచి 3 వీక్స్ పడుతుంది అనమాట. సో దానికి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో ఇట్లా మొత్తం మీరు క్లీన్ చేసిన తర్వాత
అక్కడక్కడ మనకి రూట్స్ అనేవి బ్లాక్గా అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని కూడా రిమూవ్ చేసేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ రూట్ రిమూవ్ చేసినటువంటి పక్కనే ఆ స్టెమ్ దగ్గరే వేరొక కొత్త వేర్ అనేది స్టార్ట్ అవుతుంది రావడం. సో కావాలైతే ఒకసారి మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి, ఇవి కొత్త రూట్స్ అనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏంటి అంటే వీక్లీ ట్వైస్ లేదా వన్స్, మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత హడావిడిగా ఉన్నా, వారానికి ఒకసారి మీరు ఎక్కడైతే ప్లాంట్ని నీటిలో నాటారో, పెంచుతున్నారో ఆ వాటర్ని చేంజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా సజెషన్ ఏంటి అంటే, మీరు నార్మల్గా ఎక్కడెక్కడో వాటర్స్ పెంచేదానికంటే ట్రాన్స్పరెంట్ బాటిల్ ఒకటి తీసుకోండి, వాటర్ బాటిల్. సో ట్రాన్స్పరెంట్ బాటిల్ కానీ లేదంటే గ్లాస్ బాటిల్స్ ఉంటాయి. సో గ్లాస్ బాటిల్స్ అయినా సరే మీరు తీసుకొని పెంచారంటే దాన్ని చూసిన ప్రతిసారి కూడా మీకు ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చుద్ది. ఎందుకంటే రూట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, రూట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనకి ట్రాన్స్పరెంట్ కాబట్టి చాలా ఈజీగా కనిపిస్తుంది. సో ఈజీగా కనిపించినప్పుడు మనం దాన్ని వెంటనే క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్లాంట్స్ చనిపోకుండా చూసుకోగలం. కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్పినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ని, ఈ టిప్స్ని పాటిస్తూ మీ యొక్క నీటిలో పెంచే మొక్కలన్నింటినీ కూడా చాలా అంటే చాలా మంచిగా చూసుకోండి. దట్ ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ టైంలో మొక్కల ఆకుల పైన వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. ఇండోర్ ప్లాంట్స్కి అసలు తేమ అనేది చాలా అవసరం అనమాట. ఎండాకాలంలో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అవి చనిపోకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీగా వాటర్ అనేది లీవ్స్ పైన చల్లుతూ ఉండాలి, క్లీన్ చేస్తూ ఉండాలి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కంపల్సరీగా జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్నారో మొక్కల్ని పెంచడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కనుక ప్లాంట్ లవర్ అయితే ఈ నేచర్ లవర్ నాగ్ యూట్యూబ్ ఛానల్లో ఒక పార్ట్ అయిపోండి. సో మనందరం కలిసి నేచర్ని పెంచుదాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.